గుండె నిండా గుడి గంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్ మాత్రము భలే ఉంది అబ్బా. చింతామణి వీళ్ళ చేతిలో ఇరుక్కునింది, ఇంకా మోసం చేసిన డబ్బులు ఇవ్వాల్సిందే, కానీ భలే ఉంది అబ్బా ఈ రోజు ఎపిసోడ్. ఇంకా ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే ఇంకా మీనా వచ్చేసి చాలా బాధపడుతుంటుంది. ఎందుకంటే బాలుకు కూడా తను నిజం చెప్పలేదు, డబ్బులు ఇట్లా మోసం చేశారన్న విషయం చెప్పలేదు. ఎందుకంటే అతను ఏమన్నా ఆవేశంగా పోయి ఆ మండపంలో మేనేజర్ ని కొడితే మళ్ళీ పోలీసు స్టేషన్ ఇదంతా పోతారు. తనకి మొదలే కోపం ఎక్కువ, ఇంకేం చేయాలా తనకి చెప్పకుండా ఇంకెవరికి చెప్పుకోవాలా తెలియక, సరే దేవుడితో అయినా చెప్పుకుందామని చెప్పేసి అలా గుడికి వెళ్తా ఉంటుంది మీనా వచ్చి. ఇంకా ఇంట్లో ప్రభావతి అయితే అబ్బా మీనా ఇంట్లోనే ఉంటుంది, ఇంకా నా మాట వింటుంది. ఆ పైన ఉన్న సామాన్లన్నీ కిందకి తీసి తుడిపించచ్చు, ఈ ఇల్లు తుడిపించచ్చు, ఆ ఇల్లు తుడిపించచ్చు, బోల్డ్ అని ఒక సంవత్సరం బట్టలైనా తీసుకొచ్చి ఉతికించవచ్చు, నా చెప్పు చెత్తల్లోనే ఉంటుంది, నా మాటే వింటుంది అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది ప్రభావతి. ఇంకా మీనా ఎక్కడుందా కనపడక మీనా 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 అని పిలుచుకుంటా తిరుగుతా ఉంటుంది రూమ్ అంతా. అప్పుడే శృతి కిందకు వస్తా, ఎందుకు అత్తయ్య ఎందుకంటే ఇలా అరుస్తున్నారు అని చెప్పేసి అడిగితే, మీనా ఎక్కడ శృతి నీకేమన్నా కనిపించిందా అంటే, నాకు కనపడలేదు, అయినా ఎందుకు అడుగుతున్నాడు, తనదే పన్నెండు పోయి ఉంటుంది కదా అని చెప్పంటే, నాకు కాఫీ కావాలా తలనొప్పిగా ఉంది అంటే, కిచెన్ ఉంది అక్కడ పాలు ఉన్నాయి డెకరేషన్ ఉంటాయి పెట్టుకొని తాగండి, అయినా పనులు ఉంటాయి కదా ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆమెకి శృతియే కరెక్ట్, మీనా కాదు శృతియే కరెక్ట్. మీనా పాపము ఎంత పని చేసినా చేయలే అంటుంది. ఇలాంటి అత్తగారులు ఉన్నారులే, ఎగ్జాంపుల్ కూడా ఉన్నారులే, ఇది వీడియో కాబట్టి నేను చెప్పను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్న కూడా వస్తాడు, అది బాలు వాళ్ళ నాన్న కూడా వచ్చుంటే శృతి అడుగుతుంది, అంకుల్ మీ పెళ్ళైన కొత్తలో ఆంటీ కాఫీ తాగలేదా అని చెప్పి అడిగితే, కాఫీ పెట్టలేదా అని అడిగితే, పెట్టిందమ్మా అంటే ఇప్పుడేం పెట్టుకోవడానికి, ఇప్పుడు చూడు మీనా మీనా అని అంటా ఉంది, పెట్టుకోవచ్చు కదా పక్కన వాళ్ళకి పనులేనిది ఉంటాయి కదా ఎందుకు అంతలా అని అందరికి వినిపించేటట్టు అరుస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. దానికి ప్రభావతి ఉండేసి, నేను అత్తని నాకు అధికారం ఉంది అంటే, అవును కరెక్టే, ఇప్పుడు మీనా లేదు మీరే పెట్టుకొని తాగండి, ఇప్పుడు లేని మీనా ఎక్కడి నుంచి తీసుకొస్తాము, అమ్మాయి పనుండి పోయి ఉంటుంది కదా అని చెప్పేసి శృతి కూడా మాట్లాడుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆయన కూడా ఉండేసి, ప్రభాతి ఎందుకు ప్రభా అందరి చేత గడ్డెందుకు పెట్టించుకుంటున్నావు, ఇంత ఏజ్ వచ్చింది కానీ నువ్వు మారవు అని చెప్పేసి ప్రభావతిని చెప్తారు. మన మూతి నల్లగా పెట్టుకుంటుంది ప్రభావతి. ఇంకా శృతి అయితే అలా బయటకైతే వచ్చేస్తుంది. ఇక మీనాకైతే బాలు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఎక్కడున్నావు మీనా అంటే, ఇలా వెళ్తున్నాను బయటకంటే, అందరికి డబ్బులు ఇచ్చేసావా మీనా అని అడుగుతాడు. డబ్బులు లేదు ఆయన రేపిస్తాను అని చెప్పారు వాళ్ళు అంటే, అదేంటది అయిపోయింది కదా ఫంక్షన్ ఇవ్వలేదా అంటే, లేదు ఇవ్వలేదు రేపిస్తామని చెప్పారు వాళ్ళు అంటే, మనం నమ్మకం పోగొట్టుకోకూడదు, ఎవరి డబ్బులు వాళ్ళకే ఇచ్చేయాలి మీనా అని చెప్పేసి చెప్తాడు. మీరు ఎక్కడున్నారండి అంటుంది, నేను వస్తున్నాను మీనా కొంచెము అని చెప్పేసి చెప్తాడు బాలు. ఏం మాట్లాడినా ఆమె తుంచినట్టు మాట్లాడేస్తుంది. సరే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, గుడికి వెళ్తున్నానండి అంటుంది మీనా. గుడికి ఎందుకు అంటే, అదేందండి మనం ఎప్పుడైనా సరే గుడికి ఎప్పుడైనా పోతాం కదండి, గుడికి దాందేముంది అని చెప్పనేసరికి, సరే వెళ్ళు గుడికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళు మీనా అని చెప్పని అంటాడు. అప్పటికి బాలుకి డౌట్ వస్తానే ఉంది, అబ్బాయి ఏదో జరుగుతుంది, మీనా ఏమి చెప్పట్లేదు ఏమైందబ్బా అంటే, ఈ అమ్మాయి ఏమో చెప్పకపోయా తనకి ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రేమగా మాట్లాడుకుంటుంది కదా మామూలుగా ఫోన్ చేస్తే. సరే నీ కోసమో ఏం తీసుకురావాలా మీనా అంటే, ఏం తీసుకురావాలదండి మీరు క్షేమంగా వస్తే చాలండి అంటే, అయినా నీకు ఎదురా తెస్తానులే అని చెప్పని అంటాడు. అయినా కూడా నువ్వు సూపర్ మీనా, ఎవరైనా సరే హస్బెండ్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు, నువ్వేమంటే క్షేమంగా పోయి క్షేమంగానే రా అంటున్నావు, నువ్వు సూపర్ మీనా అంటే మీరు వస్తే చాలండి అని చెప్ప బాలు కోసం వెయిట్ చేస్తా ఉంది మీనా. కానీ అసలు చెప్తే తను ఎంత ఆవేశంగా ఏం చేస్తాడో అనేసి చెప్పలేకపోయారు. కానీ మనకి సపోర్టింగ్ ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా చెప్పి తీరాలి కదా, కానీ అమ్మాయి అయితే చెప్పలేదనమాట. సరే ఇంకా అట్లా గుడికి అయితే వెళ్తుంది. గుడికి వెళ్ళేసి మీనా దేవుడితో మొరబెట్టుకుంటుంది, నేను పెళ్లి కాకముందు ఈ గుడికి వచ్చాను దేవుడా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత నుంచి నాకు అన్ని అతనే చూసుకుంటా ఉన్నారు, ఇప్పుడు నీ అవసరం పడింది, అతనేమో డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసయ్యి అని చెప్పని అంటున్నాడు, వాళ్ళేమో నాకు డబ్బులు ఇవ్వలేదు, మోసపోయిన విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి దేవుడి దగ్గర ఏడుస్తా ఉంటుంది. పాప మీనా ఏడుస్తుంటే నాకు కూడా అసలు లిటరల్లీ కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగి అయ్యో పాపం అనిపించింది. ఇంకా ఆ తర్వాత వెనకాల వాళ్ళ చెల్లి ఉంటుంది,
వాళ్ళ చెల్లి వచ్చేసి ఏంటక్క అని అంటే ఏమైంది అంటే ఏమీ లేదు సుమతి అంటుంది. నేను పిలుస్తున్నానక్క, గుడి దగ్గరికి వచ్చినప్పుడే పిలుస్తా ఉన్నాను, నువ్వు నేను పిలిచినా కానీ నువ్వు వచ్చేస్తా ఉన్నావు, ఏమైంది అంటే ఇంకా జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇలా అయింది కానీ ఎవ్వరు నమ్మడం లేదు, కనీసము ఆ మండపం మేనేజర్ సార్ అయినా నమ్మినా సరే నాకు ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోతాయి, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన ఏమంటే సంతకం పెట్టి చేసుకొని 10 లక్షలు ఇచ్చానని చెప్పంటున్నాడు. ఫస్ట్ టైం నేను చందుకు చదువుకోలేదా అనేసి బాధపడుతున్నా సుమతి అని చెప్పేసి వాళ్ళ చెల్లిని హక్ చేసుకొని చాలా బాధపడుతుంది. ఇంకా సుమతి చెప్తుంది, ఏం కాదులే అక్క, నేను నమ్ముతున్నాను, బావగారు కూడా నమ్ముతారులే, ఏదో ఒకటి జరుగుతుందిలే అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఇదంతా శృతి వింటుంది. శృతి ఎలా వినింది అంటే ఇంకా బాలుకి డౌట్ వచ్చింది కదా, బాలుకి డౌట్ వచ్చిన తర్వాత సరే ఎవరిని అడిగితే ఈ సమస్య పరిష్కారం వస్తుందా, ఓకే డప్పుడమ్మని అడగదామని చెప్పేసి బాలు అయితే డప్పుడమ్మనికి ఫోన్ చేసి ఇలాగా మాట్లాడడం లేదు, తను ఏదో డండుగా మాట్లాడుతా ఉంది అనేసరికి ఇంకా శృతి కూడా చెప్తుంది, నాకు కూడా ఏమీ చెప్పలేదు, నైట్ కూడా సరిగా అన్నం తినలేదు అని చెప్పేసరికి ఏదో జరిగింది, ఏమైందో కనుక్కుంటావా శృతి అని చెప్పేసరికి నేను కనుక్కుంటాను అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది. ఆ విధంగా శృతి గుడి దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడే తెలిసింది ఎక్కడికి పోయిందంటే గుడికి వెళ్ళిందని చెప్పి తన ద్వారా తెలుసుకుంటుంది, బాల ద్వారా వచ్చి అదంతా దూరం నుంచి వింటా ఉంటుంది, కానీ దగ్గరికి వచ్చి పలకరించడానికి రాదు, దూరం నుంచి వింటా ఉంటుంది. వినేసి ఇంకా ఇట్ట కాదు అని చెప్పేసి వెంటనే రవికి కూడా ఫోన్ చేస్తుంది శృతి. అట్లాగే అక్కడికే బాలు కూడా వచ్చి ఉంటాడు. బాలు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఫ్రెండ్ కోసం వరే ఎక్కడున్నావురా నువ్వు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అనే లోపల ఇటు తిరిగే లోపల వెనకాల రవి ఉంటాడు. ఏంటి రవి ఇక్కడ ఉన్నామంటే ఏమో నన్ను శృతి పిలిచింది అని చెప్పేసరికి అంత లోపల శృతి కూడా వస్తుంది. ఏమైంది అని చెప్పి అడిగేసరికి పెద్ద విషయమే జరిగింది బాలు, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసరికి రవి ఉండి నువ్వు ముందు డబ్బింగ్ లాగా నాచకుండా నువ్వు జరిగింది చెప్పు ఫస్ట్ అని చెప్పేసి రవి చెప్తాడు. అప్పుడు చెప్తుంది, వాళ్ళు 10 లక్షలు ఉన్నారు కదా, వాళ్ళు మీనాని మోసం చేశారు వాళ్ళు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పేసరికి బాలకు భలే కోపం వస్తుంది. అవునా అని చెప్పేసి పిణికిలు విరిచి కొట్టడానికి పోతాను అని చెప్పేసి అంత కోపం వచ్చేస్తుంది బాలు. ఇంకా రవి ఒక పక్క, శృతి ఒక పక్క, వద్దు అలా కోపంతో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసి శృతి కూడా చెప్తుంది. అక్కడ మీనా కూడా చాలా బాధపడుతుంటుంది. పాపము తను చదువుకోలేదు కదా, అమాయకురాలు, తను అంటుంది ఇప్పుడు నోటి మాట కంటే కాగితాలకి వాటికి విలువిస్తున్నది ఈ ప్రభుత్వము ఈ చట్టము అని చెప్పేసి నేను చదువుకోలేదని చాలా బాధపడుతున్నాను అనేసరికి వాళ్ళ చెల్లెలు సుమతి కూడా లేదు, ఎంతో మంది డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, నువ్వు అట కాదక్క, నువ్వు మనుషుల్ని అర్థం చేసుకుంటావక్క అని చెప్పేసి అమ్మాయి అయితే బాగా కొంచెం మోటివేట్ చేస్తా ఉంది మీనాకి. మీనా ఏమో కుమిలి ఏడుస్తుంది, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా బాలుకి అయితే కోపం వచ్చినా కానీ ఇంకా శృతి వాళ్ళు కంట్రోల్లో చేస్తారు. ఇప్పుడు అంత ఆవేశపడబాక, అందుకే నీకు మీనా చెప్పండి అని చెప్పేసి అంటుంది శృతి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆలోచించి మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసి చెప్తుంది. సరే ఇంకేం చేద్దాం అనుకుని బాలు చెప్తాడు, పని చేద్దాము, ముళ్ళుతోనే తీయాలా, వజ్రంతోనే పోయాలా అని సామెత ఉంది కదా, అలాగే ఇప్పుడు ఆ మోసాన్ని మోసంతోనే జయించాలా అని చెప్పేసి మీరు ఒక పని చేయండి, మీరు నాతో రండి అని చెప్పేసి మేనేజర్ని కలవస్తామని చెప్పేసి మేనేజర్ని కలవడానికి అయితే వెళ్తారు. అక్కడ మేనేజర్ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతుంటాడు చింతామణి గురించి. ఎవరైనా సరే చింతామణి జోలికి వస్తే ఆ అమ్మాయి కాదు, ఆమె వేరే ఊరికి పంపించేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నసరికి ఏంటి దీంట్లో చింతామణి హస్తం ఉందా అని అప్పుడే బాలు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇట్టు కాదు, బాలుకి కోపం వస్తుంది. ఇంకా శృతి వాడు రా అని చెప్పి వెనకైతే తీసుకెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కొంచెం బయటకు వచ్చేసి ఒక ఐడియా, మీరు శృతి మీ ఇద్దరైతే లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్ కి కావాలి అన్నట్టు మాట్లాడండి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి వాళ్ళిద్దరైతే వస్తారు. రవి శృతి లోపలికి వస్తారు. రవి శృతి మాట్లాడుతుంది, ఆ మండపం మేనేజర్ ని బల తిడుతుంది, అసలు వేస్ట్ ఫెలో బ్రోకరా అలా బల తిడుతుంది అసలు. ఇంకా వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసరికి మేనేజర్ 2 సార్లు కూర్చోండి సార్ అని చెప్పేసరికి రవి వీడి పెద్ద వేస్ట్ ఫెలో, మనం వేరే దగ్గరికి పోదాం పదా అనేసరికి ఆ మేనేజర్ ఉండి ఇక్కడల్లా నేనే పెద్ద నిజాయితీ పరుణ్ణి అని చెప్పేసరికి ఏడ్చిన అవలే అని చెప్పంటుంది. ఇంకా రవి ఉండేసి మాకు ఒక పూల ఆర్డర్ ఉంది కావాలా, మేము ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ బాగా డెకరేషన్ చేయాలా, మాది ఎన్ని లక్షలైనా పర్వాలేదు అని చెప్పేసరికి ఇంకా మేనేజర్ ఉండి ఇదంతటికి చింతామణి అని ఒక ఆవిడ ఉంది అని అయితే చెప్తాడనమాట. అవునా అంత లోపల శృతి ఉండేసి పూలంటే అలాంటి పూలు ప్లాస్టిక్ పూలు పెట్టామనుకో మడుచి అనేసరికి ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడమని చెప్పండి అని చెప్పేసి
ఆయన మేనేజర్ రవితో అంటాడు, ఆమంతే మా వైఫ్ ముక్కుసూటి మనిషి అనేసరికి ఓకే ఓకే అర్థమవుతుంది. అంటే కస్టమర్ని వాళ్ళు ఏం అనలేరు కదా, ఎందుకంటే లక్షలు డబ్బులు ఇస్తారు కదా. అట్లా కస్టమర్ని ఏమన్నా అంటే వాళ్ళ పరివే పోతుంది కదా, అందుకే ఆయన ఏం మాట్లాడలేదు కాముగా. అంటే ఏమండేసి అదిగో నిన్నైతే నా ఇష్టం అయ్యా, నేను ఇట్లాగే మాట్లాడతా, ఏం చేస్తావు, ఒక ఏం పీకుతావు అని అడుగుతుంది. ఆయన ఏం మాట్లాడదు. ఇదిగో ఈ చింతామణి, సరే ఇంకా రవి ఉండేసి చింతామణి ఫోన్ నెంబర్ ఇవ్వండి మాకు అని చెప్పేసరికి ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తారు. నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వనేసరికి ఇంకా మేనేజర్ ఆయన తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడనమాట. ఇచ్చేసి ఇంకా శృతి ఉండేసి ఇంకా మనకి ఈ వేస్ట్ ఫేర్తో ఏం పనిలే, ఆవిడతోనే మాట్లాడుకుందాము అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. మేనేజర్ అనుకుంటాడు, నా వైఫ్ కూడా నన్ను ఈ విధంగా తిట్టలేదు వామ్మో అని చెప్పేసి మేనేజర్ అనుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత రవికి చెప్తాడు, ఎంత బాలు ఐడియా సూపర్ గా, అసలు బాలు అంతగా చదువుకోకపోయినా భలే ఐడియా వేశాడు కదా, ఎంత డైరెక్టర్ చేసిందిలే కానీ మనకి కంటికి కనిపించింది బాలుయే కదా, బాలు మంచి ఐడియా చేశాడు కదా సూపర్ అసలు ఎంత చెప్పి నేను ఒక మాట చెప్తాను చెయ్యి అని సరికి సరే అని చెప్పి ఇంకా నువ్వు ఆమెకి ఫోన్ చెయ్యి అంటాడు, చింతామణికి ఫోన్ చెయ్యి అని చెప్తాడు. సరే అని చెప్పేసి రవి స్పీకర్ ఆన్ చేసుకొని చింతామణికి ఫోన్ చేస్తాడు. పక్కన ఇతను ఫోన్ లో మాట్లాడుతుంటే పక్కన శృతి నిన్ను కోసి కట్ చేయాలా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అతను ఫోన్ చేసి ఇట్లాగా మాది యానివర్సరీ ఉంది, ఎంత లక్ష అయినా పర్వాలేదు డెకరేషన్ చేయాలా అని చెప్పేసి రవి చింతామణికి కాల్ చేస్తాడు అనమాట. కాల్ చేసేసరికి పక్క నుంచి ఈ శృతి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరది అంటే అది మనకు సంబంధించింది కాదు, అక్కడ ఎవరితోనో మాట్లాడుకుంటున్నారులేండి అని చెప్పేసి రవి చెప్తాడు. ముందు ఆమె దగ్గర నుంచి కొంచెం బయటికి రా, ఆ మాటలన్నీ నన్నే అన్నట్టున్నాయి అని చెప్పి చింతామణి చెప్తుంది. సైడ్కి వచ్చాను అని చెప్పి రవి ఉండి శృతితో ఈ కాళ్ళకి దండం పెడతారు, ఎక్కువ మాట్లాడవాక అని చెప్పేసి కూడా అంటాడు. అదొక బాగుంది శృతి, ఈ రోజు శృతి సూపర్ గా చేసింది అబ్బా శృతి అయితే ఈ రోజా. ఇంకా తర్వాత వచ్చేసి అతను ఫోన్ చేసి ఇలా చేయాలా అనేసి చెప్తాడనమాట. సరే వస్తున్నానని చెప్పి ఇంకా శృతి పని అనమాట. శృతికి వచ్చేసి బాలు వచ్చేసి నువ్వు ఒక పని చేయాలా, చింతామణి వాయిస్ ఇప్పుడు నువ్వు విన్నావు కదా, అదే వాయిస్ తో ఆ మేనేజర్ కి ఫోన్ చెయ్యి అని చెప్పి అంటాడు. ఫోన్ చేసి ఏం మాట్లాడాలో చెప్తాడనమాట. అంతే. ఇంకా శృతి కూడా చింతామణి వాయిస్ తో మేనేజర్ ఫోన్ చేసి మనం మీనా దగ్గర కొట్టేసిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బు తీసుకొని పలానా గుడికి రా, నీకు కమిషన్ ఇస్తాను, అలాగే వేరే వాళ్ళు కూడా నువ్వు చెప్పావు కదా వాళ్ళు కూడా మనకి డబ్బులు ఇస్తామని చెప్పారు, దాంట్లో కూడా నీకు కమిషన్ ఇస్తాను రా అని చెప్పేసి శృతి ఏం మాట్లాడుతుంది అనమాట. ఒక ½ లో రా అనేసి. ఇంకా మేనేజర్ అయితే అబ్బా ఆనందానికి అవధులు లేవు ఆయనకి. ఒక పక్క మీనా మోసం చేసిన డబ్బులు వస్తాయి, ఇంకొక దానికి డబ్బులు కమిషన్ వస్తుంది. అబ్బాయి రోజు నాకు కమిషన్లు వస్తున్నాను మేడం అని చెప్పేసి తను అలా బయలుదేరుతాడనమాట. అలా వచ్చిన తర్వాత ఇంకా మీనాతో వచ్చి మీనా దగ్గరికి పొమ్మని చెప్తాడు రవి. బాలు వచ్చేసి శృతిని మీనా దగ్గరికి వెళ్ళమంటాడు. నువ్వు మీనా దగ్గరికి వెళ్ళు, నేను వచ్చేస్తాను అని చెప్పేసరికి శృతి వస్తుంది మీనా దగ్గరికి. మీనా షాక్ అవుతుంది, ఏంటి శృతి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే, నన్ను దేవుడు రమ్మన్నాళ్లే అని చెప్పనేసి, నీ సొంత చెల్లెలు కాబట్టి, నీ బ్లడ్ రిలేషన్ కాబట్టి మీరు అన్ని మీ చెల్లెలతో చెప్పుకున్నావు, నువ్వు నాకేమీ చెప్పలేదు కదా, అయినా నేను తెలుసుకున్నానులే అని చెప్పేసరికి నాకు ఏంటి నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతుంది మీనా. తెలుసు అని చెప్పి అప్పుడు రవి కూడా వచ్చి నాకు కూడా తెలుసు అంటూ రవి కూడా వస్తాడు. అసలు ఒక సినిమా స్టైల్లో ఉంది ఈ రోజు ఎపిసోడ్ అయితే మాత్రం. ఇంకా రవి కూడా అక్కడికి వస్తాడు. బాలు కూడా వచ్చేసి ఉంటాడు, ఆల్రెడీ తెలుసుగా తనకి. సరే ట్రా అని చెప్పేసి మన ముగ్గురిని తీసుకొని శృతి ఒక చుట్టు దగ్గరికి అయితే పోయి నిల్చుంటారు. ఇంకా మేనేజర్ వస్తాడు, ఆమె వస్తుంది. ఇద్దరు వచ్చిందాక మేనేజరు చింతామణితో మాట్లాడతాడు. ఇది మీనా దగ్గర కొట్టేసిన డబ్బులు ఇవి అని చెప్పి మనం పంచుకుందాం అనేసరికి మళ్ళీ ఏమన్నా కాల్ చేసిందా అని అడుగుతుంది చింతామణి మేనేజర్ తోటి. కాల్ ఎందుకు చేస్తుంది, ఒంటరి ఆడదు కదా, ఏమీ చేయలేదు, బెదిరిస్తే వెళ్ళిపోయింది, ఇంకా అడ్రస్ లేదు అంటే, సరే నువ్వు ఇంకా అన్ని కళ్యాణ మండపాలకి కాల్ చేసి చెప్పావా అంటే, అవును చెప్పాను, తన అబద్ధాలు చెప్తుంది అనేసి అందరికి కాల్ చేసి నేను చెప్పేశాను అని చెప్పి మేనేజర్ చెప్తాడు. ఓకే వెరీ గుడ్ అంటే అక్కడి నుంచి వెనకాల నుంచి బాలు రికార్డ్ చేస్తా ఉంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడేమో రవి షూట్ చేస్తా ఉంటాడు. అంతలోపే సరే ఇక్కడ మనము గుళ్ళో ఎందుకు మనం మాట్లాడుకోవడము, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాము అని చెప్పి, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి మేనేజర్ ని అడుగుతుంది ఆవిడ. చింతామణి మీరే కదా మేడం రమ్మని చెప్పారు అంటే, నేనెక్కడ రమ్మని చెప్పాను అని ఆవిడ అంటుంది. మరి మీరెందుకు వచ్చారు అనేసి మేనేజర్ చింతామణి అడుగుతారు. నాకెవరో ఆర్డర్ ఉంది, డబ్బులు ఇక్కడికి ఇస్తే డబ్బులు ఇస్తాము అని చెప్పి అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు, అందుకొని నేను వచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇంకా వీళ్ళకి అర్థమైపోతుంది, వామ్మో ఏదో జరుగుతుందని చెప్పేసి చింతామణి డబ్బులు తీసుకుని వెళ్ళిపో, తర్వాత చూసుకుందాము అని చెప్పేసి మేనేజర్ చెప్తుంది. అలా పోయేసరికి ఇంకా వీళ్ళు వచ్చేస్తారనమాట అడ్డము.
ఇంకా బాలు వచ్చేసి ఏం చేస్తాడంటే వాళ్ళ ఓనర్ ఉన్నారు కదా, ఆ ఓనర్ కూడా రంపిస్తాడు, ఆ ఓనర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా మేనేజర్ పని, చింతా పని గోయిందా. ఈ రోజు ఎపిసోడ్ మాత్రమే ఎక్సలెంట్ గా ఉంది. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుస్తా. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. టాటా, బై బై, నమస్తే.